నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఏర్పడి దాదాపు 11 ఏళ్ళు దాటి 12వ ఏటలో అడుగు పెడతా ఉన్నాం. భౌతిక తెలంగాణ అయితే వచ్చింది, కానీ సామాజిక తెలంగాణ కావాలంటూ ఈ మధ్యకాలంలో నినాదాలు కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ 11 ఏళ్ళ కాలం ఎట్లా ఉంది, గతంలో ఏ అంశాల మీద అయితే పోరాటం చేసిరో ఆ ఉద్యమకారులంతా కూడా ఒక్కొక్కరిగా ఇక్కడికి గన్ పార్క్ వద్దకు వచ్చి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు దరు ఎల్లన్న ఉన్నాడు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న చెప్పండి, భౌతిక తెలంగాణ అయితే వచ్చింది, సామాజిక తెలంగాణ కోసం కూడా మరో పోరాటం ఏర్పడాలని గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయి. నిజంగా సామాజిక తెలంగాణ ఇప్పటికీ రాలేదు అంటే మీరు నమ్ముతారా? అంటే వాస్తవంగా ఈ తెలంగాణ సమాజం అంతా కూడా సామాజిక వర్గాల పోరాట నేపథ్యంతో ముడిపడి ఉన్నది. ఈ సామాజిక వర్గాల పోరాటమే తెలంగాణ ఉద్యమానికి ఒక ఆయుపట్టులాగా నిలబడ్డది. దళిత ఉద్యమాలు కానీ, గిరిజన ఉద్యమాలు కానీ, స్త్రీ ఉద్యమాలు కానీ, ఎంతోమంది రకరకాల ప్రజా సంఘాలు పెట్టుకొని ప్రజా ఉద్యమాలు చేసిన వాళ్ళందరూ కూడా ఆయా రకరకాలుగా ఉన్నటువంటి ఉద్యమాలన్నీ కూడా తెలంగాణ అంశాన్ని భుజానికి ఎత్తుకున్న తర్వాత వాళ్ళ అస్తిత్వ ఉద్యమాలను కూడా పక్కన పెట్టేసి తెలంగాణ వస్తే చాలు మన సమస్యలను నెరవేరుతాయని చెప్పేసి వాళ్ళ కుల సంఘాల అస్తిత్వ ఉద్యమాలను కూడా పక్కన పెట్టి కూడా తెలంగాణ ఉద్యమం కోసం కొట్టాడిన సందర్భం ఉండే. ఇలా ఉస్మానియా విద్యార్థిగా నేను పరిశీలించిన మేరకు తెలంగాణ ఉద్యమ కాలంలో ఉస్మానియా విద్యార్థి జేఏసీ ముందు వరుసలోకి వచ్చిన తర్వాత, మొత్తం ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న తర్వాత, నిస్వార్థంగా విద్యార్థులైతేనే తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తారు, నిస్వార్థంగా ఉంటుంది, ఇది నిలబడుతుంది, ఈ రాజకీయ పార్టీలు ఎప్పటికైనా మోసం చేస్తాయని చెప్పేసి ఏ పార్టీని నమ్మలే. ఉద్యమ సమయంలో ఏ పార్టీని నమ్మలే ప్రజలు, కేవలం విద్యార్థులు నమ్మిరు, విద్యార్థి జేఏసీ నమ్మిరు. ఆ సందర్భంలో గ్రామాన ప్రతి కుల సంఘాలు జేఏసీలు పెట్టుకున్నాయి. చివరికి కాటి కాపర్ల జేఏసీ వరకు కూడా ఏర్పడ్డాయి. ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రజా ఉద్యమంగా మారడం వల్ల, అనివార్య పరిస్థితులు ఏర్పడడం వల్ల డిసెంబర్ 9వ తారీఖు రోజు మేము 10వ తారీఖు రోజు చలో అసెంబ్లీ పిలుపునిచ్చినాం. 10వ తారీఖు అసెంబ్లీ పిలుపునిస్తే తెల్లవారి ఏం జరుగుతుందో తెలియని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సీమాంధ్ర ప్రభుత్వం ఉన్నటువంటి రోజుల్లో అప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ కూడా అందని ఒక అంచనా, ఏం జరుగుతుందో 10వ తారీఖు రోజు ఏం జరుగుతుందో తెలియని సందర్భంలో 9వ తారీఖు రోజే ఇంటెలిజెన్స్ రిపోర్టు ఢిల్లీకి అందించడం, ఏం జరుగుతుందో తెలియని సందర్భంలో 10వ తారీఖు తెల్లారితే అప్పటికే 30,000 మంది మా విద్యార్థులు మొత్తం హైదరాబాదు చుట్టుపక్కల ఆవరించి ఉన్నారని చెప్పేసినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తోటి తెల్లవారితే ఏం జరుగుతుందో తెలియని సందర్భంలో ఒక అయోమయ అగమ్య గోచరమైనటువంటి ప్రశ్నలో ప్రజా ఉద్యమాన్ని చూసి ఆ రోజు సెంట్రల్కు రిపోర్ట్ ఇవ్వడం ద్వారా ఆ రోజు 10వ తారీఖు తెల్లారి అసెంబ్లీ ముట్టడు కాబట్టి 9వ తారీఖు రోజు ప్రకటించడం జరిగింది. ఇది వేరే వాళ్ళు రాజకీయంగా వాళ్ళ అకౌంట్లు వేసుకునే ప్రయత్నం చేస్తారు, కానీ ఇది ముమ్మాటికి నిజం. విద్యార్థి ఉద్యమ సాక్షిగా ఆ రోజు వచ్చిన సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. అట్లా రాష్ట్ర ప్రకటన ప్రారంభిస్తున్నామని చెప్పేసి డిసెంబర్ 9వ తారీఖు రోజు చిదంబరం గారు ప్రకటించడము, తద్వారా మళ్ళీ కొన్ని రోజులకు వెనక్కి పోవడము, రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని చెప్పేసి మేము గొంతెత్తుకుంటూ, మేము అరుచుకుంటూ, మా విద్యార్థులు ఐక్యం చేసుకుంటూ ముందు వరుస నిలబడ్డాము. కానీ ఆ రోజు నిర్ణయించిన మాటనే ఇలా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నా. మీరు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రం వస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి ఒక స్లోగన్, చిన్న రాష్ట్రాలు ఏర్పడితే చిన్న జాతులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి. చిన్న జాతులు అంటే అల్పసంఖ్యాక వర్గాలు, దళితులు, గిరిజనులు, బహుజన వర్గాలు, ఈ వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సూచించిన విధంగా చిన్న రాష్ట్రాలు ఏర్పడితే ఈ జాతులకు విముక్తి జరుగుతుందని చెప్పేసి కలలుగన్నాము. ఆ రకంగా అన్ని సామాజిక వర్గాలను ఉద్యమంలో మమేకం చేసినాం, పోరాడినాము. రాష్ట్రము ఎన్ని ఆపసోపాల పడ్డా, మా కళ్ళ ముందే బిడ్డల్ని కోల్పోయినా జరిగినా కూడా ఆ అంశం మాత్రం ఇప్పటికీ మిగిలే ఉంది, అది సంపూర్ణంగా నెరవేరలే. ఈ సామాజిక వర్గాలకు న్యాయం జరిగే రోజు రావాలని చెప్పేసి మేము కూడా ఎదురు చూస్తున్నాం. చాలామంది బయట ఇప్పటికీ చాలామంది అంటూ ఉన్నారు, ప్రజలు కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు తెలంగాణ రాగానే గడిల బందీ అయింది తెలంగాణ, మేము కూడా మాట్లాడినాం. ఆ గడిల బందీ అయిన తెలంగాణ తల్లి విముక్తి చేసుకోవడం కోసం మళ్ళీ పోరాటాలు చేసినాం. తద్వారా ఇప్పటికే చాలా కుల సంఘాలు, ప్రజా సంఘాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా దొరల నుంచి రెడ్లకు వచ్చిన తెలంగాణ మనకేమొచ్చిందని చెప్పేసి దళిత బహుజనులు అక్కడక్కడ మాట్లాడుకుంటే సందర్భం ఉంది. కాబట్టి అట్లా ఒక రాజకీయ పార్టీగా ప్రజాస్వామ్యయుతంగా ఇలా పరిపాలన చేస్తున్న సందర్భంలో ప్రజాపాలనలో ఆ అంశంకు తావివ్వకుండా పరిపాలించాలని చెప్పేసి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను విన్నవించుకుంటా ఉన్నా. ఓకేనా, తెలంగాణ కళాకారులు కావచ్చు, అనేక మంది ఉద్యమకారులు ఇప్పటికి కూడా మాకు గుర్తింపు దక్కలేదు, తెలంగాణ పోరాటంలో మేము ఉన్నాం,
ఇల్లు నిడిచిపెట్టి కాలికి గజ్జగట్టి దెబ్బ గుంగడేసి తిరిగినాం. ఇంకా కూడా మాకు ఈ ప్రభుత్వం గుర్తించలేదు. గతంలో రసమైకి ఆ ప్రభుత్వం అప్పచెప్తే ఒక 450 మందిని మాత్రమే గుర్తించి అందులో సగం మంది కళాకారులే గారు వాళ్ళకు డబ్బులకు ఆ పోస్టులను నమ్ముకొని మాలాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. ఈ కాంగ్రెస్ అన్న న్యాయం చేస్తా అనే ఆలోచనలో సందిగ్ధంలో ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పాల్సి? అంటే గతంలో జరిగిన మాట వాస్తవమే. ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకు పదవులు ఇచ్చుకున్నాడు, అంటే ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. కొంతమందికి ఉద్యోగాలు అమ్ముకున్నాడు. రకరకాల అప్పుడు మేము కొట్లాడినాము, దాన్ని కోట్ల పడ్డది. మళ్ళీ రీనోటిఫికేషన్ చేయాలి, మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వాలంటే కూడా మళ్ళీ ఏదో జిమ్మికులు చేసి మళ్ళీ వాళ్ళకి సంబంధించిన నింపుకున్న పరిస్థితి. నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగలేదు అనేది వాస్తవం. ఆ ఉద్యమ కవులు కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం జరిగే దిశగా ఇప్పుడు వాళ్ళకి న్యాయం జరగలేదు. గత ప్రభుత్వము అన్ని అంశాల మీద కేంద్రీకరించలేదు, అన్ని అంశాల మీద దృష్టి పెట్టలేదు. ఏ నినాదం కోసం అయితే కొట్లాడినామో ఆ నినాదం నెరవేరలేనిది కదా. తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక నూతన ప్రభుత్వం రావాలి, మార్పు రావాలని చెప్పేసి ఇలా ఒక కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది. మరి ఈ ప్రభుత్వంలోనైనా ఆ గత ప్రభుత్వంలో దగాపడ్డ కౌలు కళాకారులకి, రసమై బాలకృష్ణ సారథి చైర్మన్గా ఉండి మోసం చేసిన కౌలు కళాకారులకి ఈ ప్రభుత్వంలో న్యాయం జరగాలి కదా. అది వాళ్ళు అడుగుతున్నది వాస్తవమే. ఇలా ప్రభుత్వం దృష్టికి కూడా మా పిసిసి ప్రెసిడెంట్ గారి దృష్టికి కూడా తీసుకొచ్చిన మాట వాస్తవమే. గతంలోనే ఒక సభ జరిపి నిరుద్యోగ కళాకారులందరూ కూడా సభ జరిపి ఆ విజ్ఞాపన పత్రాలు, వినతి పత్రాలు ఇచ్చింది వాస్తవమే. నేనేమంటున్నా, కౌలు కళాకారులను చూడడంలో, వాళ్ళని పట్టించుకోవడంలో ప్రభుత్వానికి పెద్దగా ఒరిగే నష్టం ఏం లేదు కదా. ఇప్పటికైనా గత ప్రభుత్వం పట్టించుకోలే, కనీసం ఈ ప్రభుత్వం అయినా నిజమైన నికార్సైన తెలంగాణ ఉద్యమ కౌలు కళాకారులకి న్యాయం జరిగేలా వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించి, ఉద్యోగం ఇచ్చి, ఇప్పుడు ఉన్న సారథిలో ఉన్నటువంటి ఉద్యోగులతో పాటు మరిన్ని ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి న్యాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఓకేనా, ఒక ఉద్యమకారునిగా సంతృప్తిగా ఉందన్న 11 ఏళ్ళ తెలంగాణ? నేనన్నా ఎప్పుడు కూడా ఉద్యమకారుడికి సంపూర్ణమైనటువంటి సంతోషం ఎప్పుడు ఉండదు అన్న. ఎందుకంటే ఉద్యమకారుడు ఆశించేది సకల ప్రయోజనాలు ఈ ప్రజలకు జరగాలని చెప్పేసి, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలని చెప్పేసి. ఒక్కొక్కటిగా నెరవేరుతున్నట్టు కనిపిస్తున్నది, కానీ అది నెరవేరినట్టుగా అనిపిస్తున్న సమయంలోనే మరొక సమస్య ఉద్భవిస్తూ ఉన్నది. అమరుల ఆకాంక్షలు నెరవేరే దిశగా ఈ ప్రభుత్వం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ అంశం పట్ల ప్రజలు ఒక సంతృప్తి వ్యక్తం చేస్తారు. అయ్యో, ఈ ప్రభుత్వం మా కోసం వచ్చిందని అనుకుంటారు. కానీ ఈ ప్రభుత్వంలో కూడా కొంతమంది తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళు, ఈ ప్రభుత్వంలో కూడా తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళు, ఉద్యమకారులను చులకనగా చూసే వాళ్ళు కొంతమంది కనబడతా ఉంటే ఇలా చాలామంది ఉద్యమకారులకు బాధ కలుగుతూ ఉన్నది. నేను స్పష్టంగా నాతో చాలామంది అన్నారు, అన్న వాడేవాడన్న తెలంగాణ ఉద్యమంలో పనిచేయనుడు ఇలా ప్రభుత్వంలో ఒక పదవిలో కొనసాగుతున్నాడు అని చెప్పి చాలామంది మాట్లాడారు. అట్లాంటి వాటిని కూడా ఈ ప్రభుత్వం పునఃసమీక్ష చేసుకొని ఇలా నిజమైన ఉద్యమకారులను, నికార్సైన ఉద్యమకారులను గౌరవించుకుంటే బాగుంటుంది. గతంలో జూన్ తెలంగాణ తల్లి ఆవిర్భావం ఆవిష్కరించుకున్న రోజు కొంతమందికి కౌలు కళాకారులకు అవార్డులు ప్రకటించారు. అది ఇంకా కొంతమందికి విస్తరిస్తే బాగుంటుండే అని చెప్పేసి, ఎందుకంటే ఇచ్చిన వాళ్ళకే పదే ఇస్తున్నారని చెప్పేసి నా వాదన కూడా బయట ఉన్నది. అట్లా ఆ పొరపాటు జరగకుండా నిజమైన నికార్సైన ఉద్యమకారులకు, కౌలు కళాకారులకు కూడా ఇంకా పెంచితే ఏమవుతుంది? ఇంకా పెంచి ఇవ్వచ్చు కదా. కాబట్టి అట్లా పెంచి కూడా ఈ ప్రభుత్వం ఇస్తే నిజమైన కౌలు కళాకారులను గుర్తించినట్లయితుంది. ఉద్యమకారులు అయితే ఇలా మేము ఆశించిన తెలంగాణ పరిపాలన జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నట్టుగా నాకు కనబడతలేదు. ఉద్యమకారులు ఆశించిన విధంగా ఈ పరిపాలన జరగాలంటే ఉద్యమకారులకి ప్రభుత్వం ఏం హామీలు ఇచ్చిందో, ఎలక్షన్ ఎజెండాలో ఏవైతే మేనిఫెస్టోలో పెట్టిరో అవి అమలుపరిచినప్పుడు ఉద్యమకారులు కూడా అయ్యో మా ఆశలు నెరవేరుతున్నాయని చెప్పేసి ఒక సంతృప్తిగా ఉండే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ దిశగా ఉద్యమకారులకు ఏం హామీలు ఇచ్చారు? ఇలా నివాస స్థలం ఇస్తామన్నారు, ఇలా సబ్సిడీతో కూడినటువంటి లోన్లు ఇస్తామన్నారు, ఆర్థికంగా వాళ్ళను సరైన దిశగా నిలబెడతామని చెప్పేసి అన్నారు. కాబట్టి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా పెట్టిందో అవన్నీ కూడా మిగతా అంశాల పక్కన ఈ అంశాలు ఫస్ట్, ఎందుకంటే ఉద్యమకారు లేకపోతే తెలంగాణ లేదు. ఇవే అంశాలని లాస్ట్కి పెట్టి మిగతా ఏవేవో అంశాలని ముందు పెడితే ఉద్యమకారులకు కూడా అనుమానాలు కలుగుతాయి. కాబట్టి ఇప్పటికీ ఉద్యమకారులకు కొంత విశ్వాసం ఉన్నది. తక్షణమే ఈ ప్రభుత్వము ఉద్యమకారుల పట్ల దృష్టి సారించి ఉద్యమ సమయంలో అమరులు ఏ ఉద్యమ ఆకాంక్షల కోసం అయితే కొట్లాడిరో వాళ్ళ ఆకాంక్షలు నెరవేరే దిశగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యమకారులను కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చే దిశగా, ఆ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం ముందు వరుసలో ఉంటే ప్రభుత్వానికి కూడా గొప్ప పేరు వస్తుందని చెప్పేసి తెలియజేస్తాము. ఓకేనా, ఉద్యమ సమయంలో మీ నోట బలంగా రాష్ట్రం అంతా కూడా వినిపించినటువంటి పాట ఒకసారి మల్లె పువ్వుల్లారా, మట్టి వాసనలారా, సేను సెలుకల్లారా, గోరు వంకల్లారా,
మీరన్నా చూసిండ్రా బాలకిషోరాల వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. జోహార్ విద్యార్థి అమర వీరులకు. ఓకేనా, ఫైనల్గా ఉద్యమకారుల అంశానికి వస్తే మరో పోరాటం తెర మీదకి వచ్చే విధంగా అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సామాజిక తెలంగాణ అని చెప్పేసి గతంలో చెప్పుకుంటే ఇవాళ కవిత నోట నుండి సామాజిక తెలంగాణ అంటా ఉంది, బీసీ కోణం అంటా ఉంది, మళ్ళీ రాజకీయ కుట్ర చేస్తా ఉన్నారు. గతంలో కేసీఆర్తో మోసపోయినాం, తెలంగాణ ప్రత్యేక తెలంగాణ తీసుకొచ్చుకున్న తర్వాత మళ్ళీ అదే కుటుంబం నుండి ఇలా సామాజిక కోణం అని చెప్పేసి బయటకు వస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటారు. కవితకు నిజంగా అంటే ఏదైతే సామాజిక తెలంగాణ ఉందో ఆమెకు అర్హత ఉందన్నా సామాజిక తెలంగాణ? రాజకీయ పదవుల ఆకాంక్ష మీద ఉన్నటువంటి ధ్యాస ఈ సామాజిక వర్గాల మీద లేదేమో అని నాకు అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆమెకు మంత్రి పదవి దక్కపోవడం వల్ల ఇప్పుడు మాట్లాడుతుందని చెప్పి చాలామంది అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఆమెనే దాన్ని పునః పరిశీలించుకోవాలి. ఇప్పుడు వాళ్ళ అన్న మంత్రి అయ్యిండు, ఐటీ శాఖ మంత్రి దాకా పోయిండు. ఒక దశలో ముఖ్యమంత్రి చేసే పనులన్నీ కూడా కేటీఆర్ గారు చేశారు. హరీష్ రావు గారు మంత్రి అయ్యారు, ఒక స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన కూడా వ్యవహరించారు. అయ్యో నేను ఈ కుటుంబం బిడ్డనే కదా, నాకే అంత అవకాశం రాకపోయాయని చెప్పేసినటువంటి బాధ ఎక్కడైనా ఉందేమో అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. మరి ఆమెనే చెప్పాలి. నిజంగానే సామాజిక అంశాన్ని ఎవరు భుజానికి ఎత్తుకున్నా కూడా ఈ సామాజిక వర్గాలు అండగా నిలబడతాయి. కానీ అండగా నిలబడ్డ టైంలోనే ఈ సామాజిక అంశాన్ని మాట్లాడుతున్నటువంటి నాయకులు వాళ్ళ స్వప్రయోజనాల కోసం నెరవేర్చుకోవడం కోసం గతంలో జరిగినటువంటి చారిత్రక సత్యాలు ఉన్నాయి. అట్లా వీళ్ళు మాట్లాడితే నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. ఎందుకంటే ఆ సామాజిక అంశాలు, సామాజిక స్థితిగతుల పరిస్థితులు, ఆ పేను వీళ్ళకి తెలియదు. తెలిసిన వాళ్ళు మాట్లాడితేనే నమ్మే పరిస్థితిలో లేని రోజులు ఇవి. అట్లాంటిది ఆ పరిస్థితులే వీళ్ళకు అనుభవం లేవు కాబట్టి నాకు తెలిసి అంత తొందరగా ప్రజలు విశ్వసించరు. నిజంగా ఈ సామాజిక వర్గాల కోసం కొట్లాడే బిడ్డలైతే ఒక 10 ఏళ్ల పాటు ఈ ప్రజలతో మమేకమై పోరాడితే తప్ప ప్రజలు విశ్వసించారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఓకే, ఫైనల్గా తెలంగాణ జాతిపితగా కేసీఆర్ను చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది బీఆర్ఎస్ పదే. ఇలా ఈ స్థలాన్ని పవిత్ర స్థలంగా భావిస్తూ ఉంటారు తెలంగాణ విద్యార్థులు కావచ్చు, అమరవీరుల కుటుంబాలు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు. ఈ స్థలానికి ఒక బీఆర్ఎస్ నేత కూడా రాకపోవడం, అందరూ కూడా డల్లాస్లో ఉన్నామని చెప్పేసి కొంతమంది కవర్ చేసుకోవడం, ఇక్కడ ఉన్న నాయకులు కూడా ఇక్కడికి ఇప్పటివరకు వచ్చిన దాఖలాలు లేదు, ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించిన దాఖలాలు లేవు. వీటన్నిటిపైన ఏం చెప్పచ్చు? అమరవీరులను విస్మరించిన ఏ వ్యక్తి అయినా, అమరవీరులను విస్మరించిన ఏ పార్టీ అయినా, అమరులను విస్మరించిన ఎవడైనా సరే వాడి భవిష్యత్తు ప్రశ్నార్థకమే. అది వ్యక్తిదైనా పార్టీదైనా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ.